ఆచి చికెన్ మసాలా. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల పరిపాలన పరమైన అంశాలతో పాటు పలు కీలక సమస్యలపై ఈ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరుగుతుందా, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు కేబినెట్ లో ప్రధానంగా చర్చకు రానుంది. ఇక నిందితులకు నోటీసులు ఇవ్వకుండా నివేదిక ఇవ్వడాన్ని కోర్టు తప్పుపడుతూ వారిపై ప్రస్తుతానికి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలా లేదా ప్రత్యామ్నాయంగా సీబీఐ విచారణను వేగవంతం చేయాలా అనే అంశంపై మంత్రివర్గం ఓ నిర్ణయానికి రానుంది. మరోవైపు ఈ గత 2 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. వేతన సవరణ, ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి 32 డిమాండ్లతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. సామాన్య ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకుండా కార్మికుల డిమాండ్లపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడం ద్వారా సమ్మెకు ముగింపు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పలు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీపై కేబినెట్ తొలి నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త నోటిఫికేషన్ల జారీకి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన కంపెనీలకు భూ కేటాయింపుపై కూడా డిస్కస్ చేసి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఎన్నికల షెడ్యూల్ నిర్వహణపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరగబోతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలకు సంబంధించి, ఆ సమ్మెకు సంబంధించి కూడా చర్చించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ ఆఫ్టర్నూన్. కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులందరూ ఈ కార్యక్రమంలో సచివాలయంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఐఏఎస్లు కానీ పలువురు ఐపీఎస్ అధికారులు కూడా బ్యూరోక్రాట్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో ప్రధానంగా పలు అంశాలు ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం డిసైడ్ చేశారు. కొన్ని టేబుల్ ఐటమ్ కింద కూడా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని కూడా డిసైడ్ చేస్తారు. ఇందులో ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె అనేది చాలా బర్నింగ్ ఇష్యూగా ఉంది. మొన్న అర్ధరాత్రి నుంచి జరుగుతున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ప్రజలందరికీ, మధ్యతరగతి అందరికి కూడా దీని ఇంపాక్ట్ కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దాదాపు 15% కూడా బస్సులు నడవట్లేదు. మిగతా 70% బస్సులు డిపోలకే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఈ ఇష్యూని ఫస్ట్ టేకప్ చేయాలన్నటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ డిమాండ్లు 32 దాకా డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్ లో కొన్ని పైసలతో సంబంధం లేని ఉన్నాయి, ఫైనాన్షియల్ తో ముడిపడి లేని అంశాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిని వెంటనే పరిష్కరించి సమ్మెని విరింపజేయాలన్నటువంటి డిమాండ్ యూనియన్ నుంచి వస్తోంది, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వస్తున్నట్టు నేపథ్యం ఉంది. కనుక ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టి వెంటనే కాల్ ఆఫ్ విరమించేలాగా చేయాలన్నటువంటి డిమాండ్ నేపథ్యంలో కేబినెట్ లో ఈ అంశం ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి దాని మీద రీసెంట్ గా ముఖ్యమంత్రితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు వీళ్ళందరూ కూడా వెళ్లి చూసొచ్చినటువంటి పరిస్థితి చూసాం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, దాని తర్వాత అక్కడ మొత్తం కూడా రివ్యూ కూడా జరిపారు. దీనికి సంబంధించి నిన్న మనం చూసాం హైకోర్టులో కూడా హరీష్ రావు మీద, అదేవిధంగా కేసీఆర్ మీద కూడా కొన్ని కామెంట్స్ కూడా చేసింది. అంటే జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని బేస్ చేసుకొని మీరు ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అన్నటువంటి విషయం మీద హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీని మీద కేబినెట్ లో
భవిష్యత్తులో మనం ఏం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మేడిగడ్డ రిపేర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికి కూడా ఏ రకంగా ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి, ఈ జూన్ లోపు, ఎందుకంటే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి అంతలోపు రిపేర్ చేయడానికి అంతా కూడా ఒక రెడీ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంతా కూడా కేబినెట్ లో చర్చిస్తారు. అదేవిధంగా మెట్రో స్వాధీనం సంబంధించినటువంటి అంశం, మెట్రో కూడా చాలా చోట్ల ఇంకా ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. మెట్రోని ఆ సంస్థ అవసరం లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వమే టేక్అవుట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కనుక మళ్ళీ దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా కేబినెట్ లో చర్చిస్తారు. అదే సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దీనికి ఎప్పుడు పెడితే బాగుంటుంది అనేది కూడా ఉంది. ఎందుకంటే ఒక ఆర్టీసీ సమ్మె నడుస్తుంది, ఉద్యోగుల సంబంధించినటువంటిది కూడా మే 5 నుంచి వాళ్ళ అవసరమైతే మేము సమ్మెలోకి వెళ్తామన్నటువంటి అల్టిమేటం కూడా జారీ చేశారు. వాళ్ళకు కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బదిలీలకు కానీ, లేదంటే వాళ్ళ పీఆర్సీ కానీ, డిఏలు కానీ, టీఏలు, ఇట్లా చాలా కూడా డిమాండ్లు ఉన్నాయి. వాళ్ళ డిమాండ్ కూడా పరిష్కరించాలని కూడా ఉంది. వాళ్ళ అంశం మీద కూడా కేబినెట్ చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి ఆర్టీసీ అదే ఎంప్లాయీస్ సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి ఇది పూర్తి అయిపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళొచ్చు. దీని ఇంపాక్ట్ ఎన్నికల మీద ఉంటుంది కాబట్టి పరిష్కరించాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. అది మేబీ మే ఎండింగ్ వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. జూన్ ఫస్ట్ వీక్ లోనే ఎలక్షన్స్ పెట్టాలి, ఎండాకాలం అయిపోగానే అనే ఆలోచన ఉంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో కూడా ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఇన్సూరెన్స్ అనేది స్కీమ్ ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలన్నటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. కనుక వాటి మీద కూడా ఎప్పటిలోపు చేయాలి. అదేవిధంగా పెన్షన్లు కూడా పెంచాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పెన్షన్లు 500 చొప్పున పెంచుకుంటూ ఎవ్రీ ఇయర్, ఎందుకంటే ఇంకొక 2.5 సంవత్సరాలు మాత్రమే ఈ ప్రభుత్వానికి టైం ఉంది. తర్వాత మళ్ళీ 2.5 సంవత్సరాలు అంటే 2029లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కనుక అంతలోపు ఈ 2.5 సంవత్సరాల్లో 500 చొప్పున ఒక 3-4 సార్లు పెంచాలి అన్నటువంటి ఆలోచన చేస్తోంది. 4,000 ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా 4,000 పెన్షన్ వరకు తీసుకొచ్చి ఎలక్షన్స్ వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఉంది. ముందు 500 పెంచే అంశం మీద కూడా ఇప్పుడు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కోదండరాం ఎమ్మెల్సీగా ఉంటే అది చిక్కుల్లో ఉన్నటువంటి నేపథ్యం మనం చూసాం. సుప్రీంకోర్టు దాకా వెళ్లారు బీఆర్ఎస్ వాళ్ళు, దాని తర్వాత మళ్ళీ గవర్నర్ దగ్గర కోర్టులో ఉంది. అదేవిధంగా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ఎమ్మెల్సీ కూడా మరి కొద్ది రోజుల్లో ఊస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ ఈ రోజు ఎమ్మెల్సీల సంబంధించినటువంటి నిర్ణయం కూడా కేబినెట్ లో చర్చ జరుగుతారు. ఇప్పటికే గవర్నర్ కూడా కలిసి వచ్చారు. గవర్నర్ కలిసి ఇప్పటికే లతో మాట్లాడారు మొన్న లోక్ భవన్ లో. ఈసారి మేము పంపుతాం, ఖచ్చితంగా కూడా దాన్ని పరిశీలించండి, ఆమోదం తెలపండి అన్నటువంటి విషయం మీద మాట్లాడొచ్చినట్టుగా తెలుస్తోంది. కనుక ఒకవేళ అది అయిపోతే మరొకటి ఎమ్మెల్సీగా అది క్లారిటీ వస్తుంది. ఇక సిపెక్ సర్వేకి సంబంధించినటువంటి కూడా మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించినటువంటి ఈ 90 డేస్ సంబంధించినటువంటిది కూడా ఇప్పటికి ప్లాన్ చేశారు. విద్య, వైద్యం, అన్ని రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటిది పురోగతి మీద ఆల్రెడీ నడుస్తుంది. ఇట్లా అన్ని అంశాల మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కేబినెట్ లో ఇట్లా పలు అంశాల మీద, ముఖ్యంగా కాళేశ్వరాన్ని బేస్ చేసుకొని ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ బదిలీలు, వాళ్ళ డిమాండ్లు, ఇట్లా పలు అంశాల మీద ఈరోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. పలువురు మంత్రులకు ఇప్పటికే చెప్పారు అజెండాలో ఆయా శాఖలకు సంబంధించినట్టు దాని మీద పూర్తి నోట్స్ తో రావాలని ఇప్పటికే మంత్రులకు, వాళ్ళకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇక అప్పటికప్పుడు చర్చించే అంశాలు కొన్ని ఉన్నాయి. వాటి మీద కూడా మనకు మధ్యాహ్నం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. 3 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. సాయంత్రం అంటే రాత్రి 10 కావచ్చు, 11 కావచ్చు కేబినెట్ సమావేశం పూర్తి అయిన తర్వాత వాళ్ళు బ్రీఫ్ చేస్తారు. ముఖ్యమంత్రి లేదా పలువురు మంత్రులు వచ్చి సచివాలయంలో మొత్తం చర్చించినటువంటి కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాల మీద బ్రీఫ్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.